రోజు పొద్దున్నే 5:30 కల్లా లేచేవాడు. లెగిసి 7:30 కల్లా పూజ చేసుకుని తను టిఫిన్ అయి చేసి ఆఫీస్కి బయలుదేరేవాడు. రోజు అలాగే జరిగేది. ఒకరోజు 7:30 అయిపోయింది, లేట్ అయింది. లెగిసి పూజ చేసే టైం లేదని గబగబా లెగిసి ఆఫీస్కి వెళ్దామని బండి తీస్తే బండి పంచరు. సరే బస్సు ఎక్కితే బస్సు బ్రేకులు ఫెయిల్ అయినాయి అని ఆపేశారు. సర్లే టిఫిన్ అన్న చేద్దాం హోటల్లో అని హోటల్కి వెళ్తాడు. హోటల్లో టిఫిన్ కూడా అయిపోయింది. సరే ఇంకేం చేయాలి, ఎన్ని లేవు, నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళాను అని ఇంటికి వచ్చి ఏసీ వేసుకుంటాడు. ఏసీ అయితే కరెంట్ కూడా పోయింది. ఎందుకు వాళ్ళు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి, నేను దేవుడు పూజ చేయలేదు అందుకే ఇలా జరుగుతున్నాయి అనుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నన్ను ఎందుకు ఇవాళ ఎంత బాధ పెడుతున్నావు, ఒక్కరోజు పూజ అయిపోతే నన్ను ఎంత బాధ పెడతావా అని ఆ దేవుని అడుగుతాడు. ఎమ్మటే ఆ దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అయ్యి ఓరి పిచ్చోడా, నువ్వు నన్ను పూజిస్తున్నావు రోజు, ఒక్కరోజు అయిపోతే నేను నిన్ను ఎందుకు బాధ పెడతా అనుకున్నావు, కాదురా యముడు నిన్ను 5:30కే తీసుకెళ్ళిపోతా అన్నాడు. అందుకే ఆయన మీద వాడినాడి ఉంచు అతన్ని అని చెప్పి నేను ఉంచి లేటుగా 7:30కి లేపాను. యముడు ఎలా రాశాడో తెలుసా, బండి కుద్ది నువ్వు చనిపోవాలని, అందుకే బండి పంచర్ చేశాను. బ్రేక్ ఫెయిల్ అయ్యి నువ్వు చనిపోవాలి అని, బ్రేక్ ఫెయిల్ అయినా సరే నీకేం కాకుండా చూశాను. హోటల్ సాంబార్లో బల్లిపడి నువ్వు చనిపోవాలి అని రాశాడు. అందుకే నువ్వు లేటుగా వెళ్ళి అక్కడ టిఫిన్ అయిపోయి బతికేదని రాశాడు. ఇంతగానో నీకు ఇంకెవరు చెప్తారా అన్నాడు. స్వామి ఇన్ని చేసినోడివి నా పెళ్ళప్పుడు ఏం చేస్తావు, నా పెళ్ళి కాకుండా ఆపచ్చు కదా అని చెప్పి అడిగాడంట. అడిగితే దేవుడు అంటాడు, ఒరే పిచ్చోడా నువ్వు పెళ్ళైన కాడి నుంచి నన్ను పూజ చేస్తుంది అని అన్నాడంట. ఏమంటారు?